భార్యాభర్తలకు ఎక్కువగా ఈ విషయాల వల్లే గొడవలు వస్తాయి. మీరు అవాయిడ్ చేస్తే ఇల్లే స్వర్గసీమ. రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇది సరిగా ఉండాలి, లేకపోతే ఇద్దరి మధ్య చాలా భేదాలు వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలను అవాయిడ్ చేయాలో తెలుసుకోండి. భార్యాభర్తల బంధానికే కాదు, అన్ని బంధాలకు కూడా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకోవటం, ఇలా ప్రతి ఒక్కటి పంచుకోవటం చాలా ముఖ్యం. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సరైన కమ్యూనికేషన్ మాత్రమే హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా మాట్లాడినప్పుడు మాట తీరులో తేడా వస్తే పార్ట్నర్కి బాధ కలుగుతుంది. అందుకే ప్రతి మాట కూడా సరిగా ఉండాలి. ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్నిసార్లు ఎదుటివారి మాటలు హర్ట్ చేస్తాయి. అలా హర్ట్ చేసే మాటలు ఏంటో తెలుసుకోండి. 1. ముఖ్యమైన విషయాల్ని పట్టించుకోకపోవటం. ఇది నిజంగా ఎదుటివారిని చాలా హర్ట్ చేస్తుంది. కొన్నిసార్లు ఏ విషయం ఇంపార్టెంటు, ఏది కాదో మనకి తెలియకపోవచ్చు, కానీ ఎదుటివారికి అది చాలా ఇంపార్టెంట్గా అనిపించవచ్చు. దానిని మనం పట్టించుకోనప్పుడు అది వారిని హర్ట్ చేస్తుంది. దీంతో వారు చాలా బాధపడతారు. కాబట్టి వారు ఎప్పుడైనా ఇది నాకు ముఖ్యమని చెప్పినప్పుడు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 2. ఊహించుకోవడం. కొన్నిసార్లు ఎదుటివారు ఏం అనుకోకపోయినా మనం దానిని ఎక్కువగా ఊహించుకుంటాం. ఇలా చేశారా, అలా అన్నారా అని చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకుని వారిని ప్రశ్నిస్తుంటాం. దీనివల్ల వారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. దీనివల్ల కూడా అపార్థాలు పెరగవచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా అలా ఎక్కువగా ఊహించుకోవద్దు. 3. లిమిట్స్. ప్రతి ఒక్కరికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇది రిలేషన్షిప్లో కూడా వారి అనుమతి లేకుండా వారికి సంబంధించిన విషయాలను ఎక్కువగా విమర్శించడం, కోప్పడటం కూడా వారు తట్టుకోలేరు. ఏవైనా సమస్య వచ్చినప్పుడు ఓసారి వారితో మాట్లాడి చూడండి, అంతేకాని విమర్శించడం చెయ్యొద్దు. 4. సైలెంట్గా ఉండటం. ఏదైనా విషయంలో మీరు హర్ట్ అయి ఉంటే దానిని సాల్వ్ చేసుకోండి, అంతేగాని సైలెంట్గా ఉంటే ఎదుటివారికి ఎలా అర్థమవుతుంది? ఏవైనా గొడవలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే అది మనసులోనే ఉండి పెద్ద సమస్యలకు దారితీస్తుంది. గొడవల సమయంలో ఒకరిని ఒకరు తిట్టుకోకుండా సైలెంట్గా ఉండండి. కానీ కాసేపు ప్రశాంతంగా మారాక దాని గురించి మీ పార్ట్నర్తో మాట్లాడి సాల్వ్ చేసుకోండి.